తాజాంశాన్ని చూస్తున్నాం. జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో పార్లమెంటులో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గతంలోనే జమిలీ ఎన్నికలకు సిఫార్సు చేసింది కోవింద్ కమిటీ. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. ఒకే దేశం ఒకే ఎన్నికలు అనేటువంటి ఒక కొత్త విధానాన్ని దేశంలో తీసుకురావడం కోసం దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటు అదే సందర్భంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు వాటితో పాటుగా పంచాయతీలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థ ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీల నుంచి మొదలుకొని పార్లమెంట్ ఎన్నికల వరకు ఒకేసారి దేశం మొత్తం 5 ఏళ్లకు ఒక్కసారి ఎన్నికలు నిర్వహించేలా ఒక వ్యవస్థను తీసుకురావడం కోసం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దానికి అనుగుణంగానే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. నేపథ్యంలోనే కేంద్రం ఇప్పుడు తాజాగా రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి అనుగుణంగా ఇప్పుడు బిల్లు రూపంలో పార్లమెంట్కు తీసుకురావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి అది కోవింద్ కమిటీ చేసినటువంటి సిఫారసులకు అనుగుణంగా కొత్త బిల్లును రూపొందించి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేటువంటి యోచనను కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ భేటీ జమిలీ ఎన్నికల నిర్వహణ, జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి బిల్లును తీసుకొచ్చేటువంటి అంశాలపై కీలకంగా చర్చించింది. అయితే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై పూర్తి స్థాయిలో చర్చించిన తరువాత కూడా 2-3 సందర్భాల్లో కేంద్ర కేబినెట్ లో జమిలీ ఎన్నికల నిర్వహణపై ప్రధాని ఈ అంశాన్ని లేవనెత్తి కేబినెట్ చర్చ జరగడానికి అవకాశం కల్పించారు. గత 2-3 దఫాలుగా జరిగినటువంటి కేబినెట్ లో కూడా దీనిపైన కీలకంగా చర్చించినట్టుగా కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇప్పుడు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ లో బిల్లుకు సంబంధించినటువంటి అంశాలపై కీలకంగా చర్చించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. దాంతో పాటుగా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. 2/3 వంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి. దీంతో పాటుగానే రాష్ట్రాల ముందుకు కూడా ఇందుకు సంబంధించినటువంటి అంశాలన్నీ చర్చకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు తొలుత పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి అందుకు రాజ్యాంగానికి అవసరమైనటువంటి సవరణలు, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిపైన చర్చించడానికి ఆస్కారం ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఈ రోజు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా జమిలీ ఎన్నికల నిర్వహణపై బిల్లు రూపకల్పనకు సంబంధించినటువంటి అంశాలు, పార్లమెంట్ ముందుకు బిల్లు తీసుకొచ్చే అంశాలపైనే పూర్తి స్థాయిలో చర్చించి బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఆ కొనసాగింపుగానే పార్లమెంట్ లో కూడా ఈ వారమా లేదు వచ్చే వారంలో పార్లమెంటు సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును తీసుకురావడానికి కేంద్రం సిద్ధమవుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలపై ఇప్పటికే చర్చ పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా దాన్ని అమలు చేసే మరిన్ని చర్యలకు సిద్ధమవుతా ఉంది. అయితే అరుణ్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల స్పందన ఏ విధంగా ఉండనుంది? ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల వైపు నుంచి జమిలీ ఎన్నికలకు ఇప్పటికే ఆమోదం తెలుపుతోంది. మరోవైపు విపక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా కొన్ని పక్షాలు ఎన్డీఏ పక్షాలు కాకుండా మిగిలిన పక్షాలు ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా జమిలీ ఎన్నికల నిర్వహణ జరగాలి అని చెప్పి కోరుకుంటున్నాయి. అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి. కానీ ఎన్నికల నిర్వహణ ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఒకే దఫా ఎన్నికలు జరిగి వచ్చేటువంటి వీటన్నిటిని బేరీజు వేస్తూ హడావిడిగా వీటన్నిటిని ముందుకు తీసుకొచ్చి బలవంతంగా రుద్దటం కంటే దానికంటే ముందు దేశం మొత్తం చర్చ జరగాలి. అదే సందర్భంలో వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలు ప్రభుత్వాల నిర్వహణ, ప్రభుత్వాల రద్దు, అదే సందర్భంలో కొన్ని ప్రభుత్వాలను పొడిగించాల్సి ఉంటుంది. ఇటువంటి అన్ని అంశాలు ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా చర్చ జరగాల్సి ఉంటుంది. కాబట్టి అమలు చర్చ జరిగిన తర్వాత దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయం ఎక్కువగా వ్యక్తమవుతుంది. ఈ రామ్నాథ్ కోవింద్ వీటన్నిటిపైన దేశవ్యాప్తంగా చర్చలు జరపటము, అనేక మంది అభిప్రాయాలు తీసుకోవటము, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఒక నివేదికను రూపొందించి ఇచ్చింది. ఆ నివేదికను ఇప్పటికే పబ్లిక్ లో అనేక రాష్ట్రాల్లో అభిప్రాయాలను, అనేక పార్టీలకు ఉన్నటువంటి అభిప్రాయాలను కూడా కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా చేపట్టడము, దాని కొనసాగింపుగానే వచ్చే కాలంలో అవకాశం ఉన్నంత త్వరగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి అందుకు అనుగుణమైనటువంటి సమాయత్తం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మేము ఈ బిల్లు తీసుకొస్తున్నామని చెప్పి కేంద్రం చెప్తా ఉంది. అయితే విపక్షాలు మాత్రం ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది కష్టతరమైనటువంటి వ్యవహారము,
ఇది దేశంలో అలజడులు సృష్టించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి ప్రభుత్వం వచ్చి అనేక సమస్యలు తలెత్తి ప్రభుత్వాలు పడిపోతే తిరిగి ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతం ఉన్నటువంటి విధానమే సరైంది. దీన్ని కాలరాసి ప్రజాస్వామ్యాన్ని కాలరాసి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది అది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి విరుద్ధము అని చెప్పి విపక్షాలు చెప్తున్నాయి. అయితే రాష్ట్రాల ముందుకు అనేక రాష్ట్రాలు ఇటీవల కూడా 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. జనవరి ఫిబ్రవరిలో కూడా మరో 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ విడుదల కాబోతోంది. సో ఈ నేపథ్యంలో జమిలీ ఎన్నికల సాధ్యాసాధ్యాలన్నిటిపైన పార్లమెంటు వేదికగానే చర్చించాలని చెప్పి కేంద్రం సిద్ధమవుతా ఉంది. అయితే అరుణ్, ఇక్కడ జమిలీ ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటై కరెక్ట్ గా 1 ఏడాది పూర్తవుతుంది. సో ఈ నేపథ్యంలో కేంద్ర ఒక చోటేమో ఎన్డీఏ పాలిత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పరిపాలిస్తుండగా కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం తెలంగాణలో పరిపాలిస్తా ఉంది. ఎన్డీఏ పాలితంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అనేది మంచి పద్ధతి, దానికి మేము మద్దతు ఇస్తాము అని చెప్పి 2014లో తొలిసారిగా ఈ అంశం తెర మీదకు వచ్చినప్పుడే చంద్రబాబు తన అభిప్రాయాన్ని పార్లమెంట్ లో జరిగినటువంటి అన్ని పార్టీల సమావేశంలోనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా 2019లో అధికారంలో లేనప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ తమ విధానంగా జమిలీ ఎన్నికలు తాము ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ దేశవ్యాప్తంగా ఉండేటువంటి విధానాలపైన తాము ఎప్పుడు ఆలోచిస్తాము అనేటువంటి అంశాలను తెలుగుదేశం పార్టీ చెప్తూ వస్తోంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ పాలితంగా ఉన్నటువంటి తెలంగాణలో మాత్రం జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్టీ విధానమే తమ విధానము అనేది ఇప్పటికే రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎన్నికల నిర్వహణకు మీరు కొంచెం లైన్ లో ఉండండి. జయప్రకాష్ నారాయణ అందుబాటులోకి వచ్చారు, మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం.